హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. నేను 6కి అయితే మిషన్ అయితే దిగుతున్నాను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు కూడా స్కూల్ దగ్గర నుంచి అయితే వచ్చేసారు. సో అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. బట్ ఏంటంటే బయట నుంచి పాటలు వస్తున్నాయి. అంటే బయట ఆటో అలా అవి కానివ్వండి, ఇంటి పక్కల కానివ్వండి, సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే డిస్టర్బెన్స్గా ఉంది. సో అదనే చెప్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఎక్కువగా పాటల శబ్దం మన వీడియోలో వినిపించకపోతే కనుక నేను అట్లానే అప్లోడ్ చేస్తాననేసి అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను. సో అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అక్కడ వీడియోలో ఏం మాట్లాడానో అదే చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను 6 అయిందనమాట. మిషన్ అయితే దిగాను. 6కి అయితే స్టాప్ చేసేసాను. పిల్లలు వచ్చారని చెప్పాను కదా, బయట పాటలు వస్తున్నాయని చెప్పాను కదా. సో వాటికైతే డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు చిన్నోడు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అండి. రాగానే కొద్దిసేపు ఫ్రెషప్ అయితే అవుతారు. అంటే మొబైల్ తీసుకుంటారనమాట. ఫ్రెషప్ అంటే ఆడుకోరు అనమాట. ఫ్రెషప్ అయి వస్తారు కానీ ఆడుకోరు. కొద్దిసేపు మొబైల్ చూస్తానని చెప్పేస్తారు. సో ఓకేలే అని చెప్తే ఇంకా కొద్దిసేపు మొబైల్ చూసి ఏదన్నా టీ కానీ ఏదన్నా తాగేసి వాళ్ళ వర్క్ వాళ్ళ హోంవర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారనమాట. కొద్దిగా పెద్ద పిల్లలు అయ్యారు కదా, అంత డిస్టర్బ్ అంత సతాయింపు ఏమీ లేదు. చెప్పిన మాట బాగా వింటారనమాట. సో ఇంకా చెప్పేసి అనమాట, మీ టైం అవుట్ అయిపోయింది, 6:30 అయింది, పోయి చదువుకోపోండి అని చెప్పాను. సో ఇంకా వెళ్తున్నాడు అనమాట పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయి మాత్రం ఇప్పుడైనా ఇంకా కొద్దిసేపు ఉండు అనేసి అంటున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము అంతకుముందు రోజు ఫ్లిప్కార్ట్ నుంచి బుకింగ్ చేసినటువంటి ఏమంటారు దాన్ని, స్టాండ్ అనేది మేము తీసుకున్నాము. సో అది వచ్చేసి వచ్చిందనమాట. అది చూస్తున్నా నేను. చూస్తుంటే ఇక్కడ మా ఆయన వచ్చేసి మొత్తం అయితే మట్టలు అయితే వేస్తున్నాడు. బొంతలు మొత్తం మట్ట వేస్తున్నాడు. సో నేను వీడియో తీస్తున్నాను అనేసి కాదండి, తను చేస్తాడు. కొంచెం నేను బిజీగా ఉన్నా సరే తను కొంచెం హెల్ప్ అయితే చేస్తుంటాడు. నేను వీడియో తీస్తున్నాను నవ్వుతున్నాడు, ఇది కూడా తీస్తున్నావా అనేసి. సో పిల్లలు అయితే లేచారు, ఇప్పుడే లేచారు. లేచేసి బ్రష్ అయితే వేసుకుంటున్నారు. వీళ్ళు రెడీ అయ్యి ఇంకా బడికి వెళ్తే మాకు పెద్ద పని అయిపోతుందండి. సో ఇప్పుడు వచ్చేసి స్టాండ్ చూద్దామనేసి అన్నాను అనమాట. స్టాండ్ చిన్నోడు కూడా స్టాండ్ చూడాలని, ఫస్ట్ ఓపెన్ చేద్దామా, మళ్ళీ మేము బడికి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ చేస్తారు అనేసి అంటున్నాడు. సో ఇంకా సర్లే తీద్దాము, ఓపెన్ చేద్దామని మీ ముందరనే అనేసి నేనైతే బయటికి అయితే తీసుకొస్తున్నాను. చూడండి, ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది స్టాండ్ అనమాట. అంటే మెట్ల మాదిరిగా ఉంటుంది కదా, ఆ స్టాండ్ లైట్ వెయిట్గానే ఉంది. సో దీన్ని అయితే ఇప్పుడు చూద్దాము. నేను కూడా చూడాలనేసి అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా పిల్లలు ఇప్పుడే చూడాలి, మేము మళ్ళీ బడికి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ చేసేస్తారు, నేను చూడాలనేసి అంటున్నాడు చిన్నోడు. సో వాని కోసం అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. లేదంటే కనుక కొద్దిగా ఎండవన్న తర్వాత ఓపెన్ చేద్దాంలే అనుకున్నాము. సో మొత్తం ఓపెన్ చేసేసి మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి మనకు అమౌంట్ వచ్చేసి ఎంతో మళ్ళీ 3500 ఎంతనో చెప్పాడు. నాకైతే అంత ఐడియా లేదండి, చాలా రోజులైందనమాట. నేను ఈ వీడియో కూడా ఈ మధ్య వీడియో కాదండి, ఒక 1 month బ్యాక్ వీడియో అనమాట. నేను చెప్పాను కదా ఇంతకు ముందుకు నాది కంప్యూటర్ అనేది CPU పనిచేయక నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదనేసి. సో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ మధ్య అయితే అవ్వట్లేదు నేను వీడియోస్ షూట్ చేసుకోవడానికి. ఇంకా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి అప్లోడ్ చేద్దాము. నేను తీసుకున్న వీడియోస్ అయితే ఇవి అప్లోడ్ చేసేసుకుందాంలే, ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇదైతే మీకు అప్లోడ్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. స్టాండ్ వచ్చేసి ఇలా ఉంది. సో మొత్తం అక్కడ నుంచే ఫిక్స్ అయ్యి వచ్చిందనమాట. మనం ఓన్లీ ఇలా ఓపెన్ చేసేస్తే మనకు రెడీ అయిపోయింది. చూడండి, మనం ఇంకా కొద్దిగా ఇట్లా కిందికి అనేసుకుంటే కూడా వస్తుంది. చూసారు కదా, నేను అంటున్నాను అనమాట, ఇది చాలా హైట్ ఉంది కదా, అందులో కొంచెం మన వెయిట్ని అంటే కొంచెం తూకం మనసు అట్లా ఎక్కినా కూడా ఏం కాదనేసి అంటున్నాను. సో ఇక్కడైతే అడుగుతున్నమాట. తను చెప్తున్నాడు నువ్వు ఎక్కువ కావాలంటే చూద్దాము అనేసి అంటున్నాడు. సరేలే అనేసి నేను కొద్దిగా భయంగా ఉంది, ఇది ఇరిగిపోతుందేమో అనేసి అంటున్నాను. ఏం కాదులే ఎక్కువ అనేసి అంటున్నాడు. సో
టెస్టింగ్ చేయాలి కదా మనం కూడా. సో టెస్టింగ్ అయితే చేశాను. ఓకే, బెటరే. 1 బై 1 ఇంకా చెక్ చేస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చేసి మా 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 ఆయన చెక్ చేస్తున్నాడు. ఒక్కరు ఎక్కామంటే చాలు, వాళ్ళ పిల్లలు కూడా ఎక్కాలనేసి అంటారు. సో మొత్తం అయితే చెక్ చేసామన్నమాట. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి ఆర్డర్ పెట్టేసామంటే, ఇంటికి మనం కొత్త ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి రంగులు కొట్టడానికి ఒకరి ఇంటి దగ్గరికి వెళ్ళి అడగటం ఎందుకులే అనేసి నేను ఆర్డర్ అయితే పెట్టాను అని చెప్తున్నాడు. ఓకేలే అనేసి నేను కూడా అన్నా అనమాట. ఒకరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, మన సొంతంగా మనకు ఉంటే మనకు కూడా కానీ ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.